సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 30 మందికి 17 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. ఆపద సమయంలో ఆపద్ బాంధవుడిలా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందన్న ఎమ్మెల్యే. అన్న క్యాంటీన్లకు 1 లక్ష ఆర్థిక సాయం అందించిన రామతులసమ్మ జ్ఞాపకంగా ఆర్థిక సహాయం. సీఎం చంద్రబాబుకు చెక్కు అందించిన ఎమ్మెల్యే. ఘనంగా దత్తసాయి బాలాజీ పుట్టినరోజు వేడుకలు. పట్టణంలో పలు ప్రాంతాల సేవా కార్యక్రమాల ఏర్పాటు. పలువురికి దుస్తులు పంపిణీ. వేలూరులో మృతి చెందిన మాజీ సర్పంచ్ భార్య అనంతమ్మ. భౌతిక కాయానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఐఏఎస్ కృష్ణతేజకు అరుదైన గౌరవం. అవార్డు వచ్చినందుకు అభినందించిన చిలకలూరిపేట ప్రముఖులు, అధికారులు. ఉల్లాసంగా ఉత్సాహంగా భాష్య విద్యా సంస్థల విద్యార్థుల ఆటల పోటీలు ప్రారంభించిన ఎంఈఓ సత్యనారాయణ. ప్రజలెవరూ తమ ఆరోగ్య సమస్యలపై ఆధారపడవద్దని, వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి మెరుగైన నాణ్యమైన వైద్య సేవల్ని కూటమి ప్రభుత్వం ఉచితంగానే అందించబోతోందని, రాష్ట్ర ప్రజల సమగ్ర ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యల తాలూకు అర్జీలు స్వీకరించిన అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కుల్ని పంపిణీ చేసి వారి కుటుంబ పరిస్థితులు, అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. 30 మంది లబ్ధిదారులకు 16 లక్షల విలువైన చెక్కులను అందించిన అనంతరం పత్తిపాటి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే విప్లవాత్మక యూనివర్సల్ హెల్త్ పాలసీని అందిస్తూ సంజీవని పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారని పత్తిపాటి చెప్పారు. ప్రజల సమగ్ర ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన చేస్తున్న ఆలోచన ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా కొనసాగుతున్న ఆయన పనితీరును ప్రజలు గుర్తించారని పత్తిపాటి కోరారు. సంజీవని పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా కుప్పంలో అమలు చేసి సత్ఫాలు సాధించారని, త్వరలోనే రాష్ట్రమంతా అమల్లో పెట్టనున్నట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు. పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు దాతలు తమ వంతు చేయూత అందించడం, ప్రభుత్వ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం కూడా గొప్ప ప్రజాసేవ అని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణ వాస్తవ్యులు శ్రీ బొగ్గవరపు చెంచు పున్నయ్య తన సతీమణి శ్రీమతి బొగ్గవరపు రామతులసమ్మ జ్ఞాపకార్థం అన్న క్యాంటీన్ల నిర్వహణకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు పత్తిపాటి చెప్పారు. చెంచు పున్నయ్య ఇచ్చిన నగదు చెక్కును సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్వయంగా అందజేసి దాత సేవాగుణం గురించి తెలియజేయడం జరిగిందన్నారు. చెంచు పున్నయ్య గతంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని, రాజకీయాలకు దూరమయ్యాక కూడా ప్రజలకు మంచి చేస్తున్న ఆయన సద్గుణాన్ని నియోజకవర్గ ప్రజలు గుర్తించాలని పత్తిపాటి ఈ సందర్భంగా సూచించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ జంపన వెంకటేశ్వర భార్య శ్రీనివాసరావు తల్లి అనంతమ్మ స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి సతీమణి లలితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నార్నే హనుమంతరావు నాయుడు, శివకుమార్, పేలూరు రామారావు, పెడవల్లి వాసు, కందిమళ్ల కోటేశ్వరరావు, పఠాన్ అక్బర్, దేవరకొండ గోపి, కందిమళ్ల సహదేవరావు, కందిమళ్ల సుబ్బారావు, కరడం కోటేశ్వరరావు, సొంటినేని శేఖర్,
కంతేటి హనుమంతరావు, పావులూరి వెంకటేశ్వర్లు, ఏలిక భీమయ్య, కంతేటి శేషయ్య, ఒంగోలు రామారావు, కొండ్రగుంట రామూర్తి తదితరులున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం కట్టవారిపాలెం గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మదమంచి రాంబాబు తల్లి వెంకయ్యమ్మ గత నెల 26న స్వర్గస్థులయ్యారు. బుధవారం వారి పెద్ద కర్మ వారి స్వగృహ వద్ద జరుగుతుండగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ తో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీ శనివారం రోజున స్థానిక RVSCVS హై స్కూల్ నందు జరుగుతున్న హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాట్లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట నాయకులు, పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికుట్ నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేజ్ పోలయ్య, మీడియా ఇన్ఛార్జి రావికింది రామకృష్ణ, యువ మోర్చా నాయకులు ఫణి మరియు RSS కు సంబంధించిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ IAS కృష్ణ తేజకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న మైలవరపు కృష్ణ తేజకు ప్రెస్టీజియస్ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల చిలకలూరిపేటలోని పలువురు ప్రముఖులు IAS కృష్ణ తేజను అభినందించారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులు కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త క్రాకర్స్ అధినేత కొత్తూరి ప్రదీప్ కూడా IAS కృష్ణ తేజకు అభినందనలు తెలియజేశారు. శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ CH మణికుమార్, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఉప్పాలి సుభాని మరియు పట్టణ ప్రముఖులు, సీనియర్ సిటిజన్స్ IAS కృష్ణ తేజను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జపాన్ లో మంగళవారం రాత్రి ఉత్తర తీర ప్రాంతంలో అమోరి ప్రిఫెక్చర్ వద్ద పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేల్ పై 7.6 మేర తీవ్రత కలిగిన భారీ భూకంపం సంభవించింది. ఇది థ్రస్ట్ ఫాల్టింగ్ వల్ల 53 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిలకలూరుపేట రైతు సమస్యల పరిష్కారం కోసం CPI పార్టీ నిరంతర పోరాటం చేస్తోందని CPI పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి స్పష్టం చేశారు. చిలకలూరుపేటలోని CPI కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీని కారణంగా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇంతటి సంక్షోభంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. అన్నదాతకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి CPI ఎల్లప్పుడూ పోరాడుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట CPI కార్యదర్శి బాబురావు, AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు సుభాని, AITUC ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, AIYF నాయకులు K మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి, రాష్ట్ర సమితి, అలాగే రైతు సంఘాల పిలుపు మేరకు ఈ రోజున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల సమస్యలపైన రైతు సంఘం CPI ఆధ్వర్యంలో అన్ని కేంద్రాల్లో రైతు సమస్యలపైన తీవ్రమైన ఆందోళన, ధర్నాలు జరుగుతాయి. ఇవాళ ప్రత్యేకంగా దేశంలో రైతన్న పండిస్తున్నటువంటి పంటలు
గిట్టుబాటు ధరలు రాక రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. ఎన్ని మందులు పెట్టినప్పటికీ, ఎన్ని ఎరువులు వేసినప్పటికీ కూడా రైతుకి గిట్టుబాటు ధర రాని సమస్యల పరిష్కారం కోసం, అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క రైతు సమస్యలని పట్టించుకోకుండా సంవత్సరన్నర కాలం పాటు దగ్గర రైతుల సమస్యలపైన 3 నల్ల చట్టాలను ఎత్తేయాలని ఢిల్లీ నగరాన్ని ముట్టడించినటువంటి రైతు సంఘాలు, 500 రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాల్లో భాగంగా ధర్నాన్ని, ముట్టడిని విరమించుకోవడం అనేది జరిగింది. నూతనంగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2000 కొత్త డ్వాక్రా సంఘాలకు 15,000 రూపాయల చొప్పున అందించనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది. సంఘం నిధి పెంచేందుకు, సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకునేందుకు, బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో సంఘానికి రుణం మంజూరయ్యేందుకు రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుంది. త్వరలో సంఘాల ఖాతాలో నిర్దేశిత మొత్తం జమ కానుంది. ఆయా సంఘాల జాబితాను ఇప్పటికే జిల్లాలకు పంపగా తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిన్న పసుమరు జాతీయ రహదారి ఒగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ, దాతలు, కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి బుధవారం అన్నప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, పసుమూర్తి రామమూర్తి, సుబ్రహ్మణ్యం, మంగారావు గురుస్వామి, నాగపైరి జగన్మోహన్ రావు, కమ్మిలి శివరామకృష్ణ, భవిరిశెట్టి మణి, ఆలయ అర్చకులు, సిబ్బంది, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం, చిన్న పసుమరు, చిలకలూరిపేట, ఓంకార తీర్థం. మనందరం కూడా మామూలుగా ఓగేరు వాగనుకుంటూ ఉంటాం. అసలు తీర్థం పేరు ఓంకార తీర్థం. దక్షిణ వైపున సప్త దేవాలయం సమాహారంగా కొలువైన మన దేవాలయం శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం. మన దేవాలయంలో శాశ్వత బుధవార అన్నదాన కార్యక్రమం అప్రజాతంగా కొనసాగిపోతూ వస్తుంది. అలాగే దీక్షదారులందరికీ కూడా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 108 రోజుల పాటు దసరా నుంచి సంక్రాంతి వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ఇట్లా కార్యక్రమం అంతా కూడా దాతల సహకారంతో, సేవా కార్యక్రమం యొక్క సహకారం జరుగుతూ వస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చక్కగా జరుపుకుంటూ వస్తున్నాము. ఈ ప్రపంచంలోకెల్లా అన్ని దానంలో కల్లా అన్నదానం విన్నా అని పెద్దలు చెప్పుకున్నారు. అన్నదానం అనేది ఎవరు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరెస్ట్ శిఖరం అంత కనకం దానం చేసినా కూడా దాని ఫలితం కొన్ని మెతుకులు ఒక పూట భోజనం ఫలితం వస్తుందని పెద్దలు పురాణాల్లో చెప్పుకున్నారు. అనేక రకాల కథలు కూడా చూపించాయి పురాణాల్లో. భారత భాగవత పురాణాలు 18 పురాణాల్లో మనకి ప్రతి పురాణాల్లో కూడా అన్నదానానికి అత్యంత ప్రాధాన్యత వచ్చాయి. నవంబర్ 4వ తేదీన జరిగిన నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ వారు నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాండ్ రైటింగ్ కు సంబంధించిన రైటివిటీ పరీక్షకు 2 తెలుగు రాష్ట్రాల సుమారు 50,000 విద్యార్థులు పాల్గొనగా అందులో మన సాయి వికాస్ స్కూల్ నుండి 139 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాయి వికాస్ స్కూల్ నుండి 6 విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ కు సంబంధించిన రైటివిటీ అవార్డులను సాధించారు. బి విశ్వతేజ 10th, ఏ సత్యమాధురి 9th, ఎస్కే మనహా 8th, పి కోమల్ సదర్శ్ 8th, ఎస్కే కౌసర్ 7th, కె దక్షిత మహి 5th. వీరిని స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో గోల్డ్ మెడల్స్, షీల్డ్ మరియు సర్టిఫికేట్ తో స్కూల్ డైరెక్టర్ వీరస్వామి, ప్రిన్సిపల్ ఈ శ్రీకాంత్, ఏవో సుభాని వారి ఉపాధ్యాయులు సత్కరించారు.
పట్టణంలోని సాధనని చౌదరయ్య స్కూల్లో బుధవారం ఎన్ఆర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మహిళలను రక్షించాలంటూ బాలికలను కాపాడాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నార్నే జయలక్ష్మి, చెన్నుపాటి చైతన్య మాట్లాడుతూ మహిళలు అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్నారన్నారు. బాల్యంలోని బాలికలకు ఈ వివక్ష హింసపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సునీత, పి సుగుణ, తీయగురు రమాదేవి, టి రామసీత, లక్ష్మి తదితరులున్నారు. ఆడపిల్లల పట్ల, స్త్రీల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకి నిరోధించటానికి, దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ ఉద్దేశించబడింది. సో ఆడపిల్లల్ని రక్షించడం అంటే సమాజాన్ని రక్షించడమే. సో మన భవిష్యత్తుని రక్షింపజేసుకోవడం. అగెన్స్ట్ ఉమెన్ అని ర్యాలీ చేస్తున్నాము. పిల్లల్లో అవేర్నెస్ తెస్తే అది రేపు పెరిగి పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు జాగ్రత్త పడతారు, జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి ఈరోజు మేము హెలియో స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాము. ప్రిన్సిపల్ డైరెక్టర్ రాజేష్ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యార్థులు విద్యలోనే కాక స్పోర్ట్స్ లో కూడా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావాలని భాష్య విద్యా సంస్థలు చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. చైర్మన్ భాష్యం రామకృష్ణ ఆదేశాల మేరకు జోనల్ స్థాయిలో 7 బ్రాంచ్ల భాష్యం స్కూల్ విద్యార్థులు ఈ ఆటల పోటీలో పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం నుండి పురుషోత్తమపట్నం గ్రౌండ్ లో భాష్య విద్యా సంస్థలు విద్యార్థులు ఈ జోనల్ పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం జరిగిన జోనల్ పోటీలను చిలకలూరుపేట మండల విద్యాశాఖ అధికారి బి సత్యనారాయణ సింగ్ పాల్గొని ప్రారంభించారు. మొత్తం 12 విభాగాల్లో ఈ జోనల్ పోటీలు జరిగాయి. అన్ని విద్యా సంస్థలకు భిన్నంగా భాష్యం స్కూల్స్ వారు విద్యార్థుల చైతన్యం నింపేందుకు ఈ విధమైనటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తోంది. భాష్య విద్యా సంస్థలు స్కూల్ చైర్మన్ భాష్య రామకృష్ణ ఆదేశాల మేరకు పోటీలు జోనల్ స్థాయిలో జరిగి జిల్లా స్థాయిలో విజేతలుగా నిలబడ్డారు. భాష్యం స్కూల్ విద్యార్థులు విద్యలో 2 తెలుగు రాష్ట్రాల ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి సత్తా చాటి భాష్య విద్యార్థులు విజయదుందుబి సాధించారు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, క్యారమ్స్, చెస్, లాంగ్ జంప్, హై జంప్, ఈవెంట్, బ్యాడ్మింటన్ వంటి పోటీలను నిర్వహించారు. జోనల్ పరిధిలో ఉన్న 7 భాష్యం బ్రాంచ్ల మధ్య విద్యార్థులకు పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఇక బ్రాంచ్ లెవెల్లో గెలుపొందిన విద్యార్థులు జోనల్ స్థాయిలో ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ పోటీలు 4 రోజుల పాటు చిలకలూరుపేటలో జరగనున్నాయి. జోనల్ గేమ్స్ లో విజేతలను రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ప్రభుత్వం నిర్మించే ఒలింపిక్స్ లో ఆడించాలన్నదే భాష్య విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ముఖ్య ఉద్దేశమని జెడ్సీఓ ప్రమిళరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వాసు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. School, CBD branch, and not the zone. March was started. started.
Basham School, Narsapeta Zone, SAP 2. స్పోర్ట్స్ అనేటువంటివి ప్రైవేట్ స్కూల్స్లో కాలేజెస్లో ఉండవు అనేటువంటి ఒక అపవాదును దాటి భాష్యం స్కూల్ ఇంత చక్కగా జోనల్ మీట్ జరపడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. సో విద్యార్థులు దీన్ని స్పోర్టివ్గా తీసుకొని కేవలం మేమేమనుకుంటామంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు పందెం కోళ్ళు అయితే ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఫారం కోళ్ళు అంటుంటాం. అటువంటి ఫారం కోళ్ళు కూడా ఈరోజు పందెం కోళ్ళతో పోటీ పడటానికి సిద్ధపడ్డాయి. ఆ తర్వాత ఈ విద్యార్థులు ఉత్సాహము, ఇక్కడ ఉన్నటువంటి పీఈటీస్ వాళ్ళ చేత ఇప్పించినటువంటి కోచింగ్ కనుక గమనించినట్లయితే మీలో నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు ఉద్భవించేటువంటి అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. మీరంతా మన జాతీయ క్రీడ అయినటువంటి హాకీ ధ్యాన్ చంద్, అలాగే మనకు సానియా మిర్జా, పూసర్ల సింధు, పుల్లల గోపీచంద్, కరణం మల్లేశ్వరి, గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్, కోనేరు హంపి, పిటి ఉషా, సునీల్ గవాస్కర్, మీ అందరి ఫేవరెట్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు తయారవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఘనంగా అంబటి లలిత వర్ధంతి సభ జరిగింది. పట్టణంలో పలు ప్రాంతాల సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇక వృద్ధులకు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. గోవులకు దాన నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. చిలకలూరుపేట ఐ న్యూస్ జర్నలిస్ట్ ఆలపాటి ఆంజనేయులు కోడలు ఆలపాటి విష్ణు, సూర్య ప్రియాంక, కుమారుడు సాయి కిరణ్, మనవడు ఆలపాటి మోహినిష్ రామ్ల ఆర్థిక సహాయంతో పట్టణంలోని సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరుపేట ఏపీయూడబ్ల్యూజే, ఏపీఎంఈజే అసోసియేషన్ జర్నలిస్ట్ సమక్షంలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎన్టీఆర్ కాలనీలో వేయించేసి ఉన్న షిరిడి సాయి మందిరంలో ఉన్న గోవులకు దాన నిమిత్తం అంబటి లలిత పేరుతో 3001 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ మస్తాన్ వలితో పాటు ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడప అశోక్, చిలకలూరుపేట కార్యదర్శి దర్జియా, చిలకలూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ధూళిపాళ శ్రీకాంత్, అధ్యక్షుడు ఉప్పాల సుభాని, కార్యదర్శి సిద్దిక్, సభ్యులు, ప్రింట్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. నిత్యం పేదల సేవలో ఉండి అనాథలకు, ఆర్తులకు అండగా ఉండి శ్రీ సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమాన్ని నెలకొల్పి రోజు ఎవరో ఒకళ్ళు వర్ధంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఒకరోజు భోజనం ఖర్చుని ఈ యొక్క సాయి ప్రశాంతి వృద్ధాశ్రమానికి అమీనా గారికి అందజేస్తున్నాము. అంబటి లలిత గారి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఒకరోజు భోజనం ఖర్చు, నిత్యావసరాలకు సంబంధించి ఆంజనేయులు గారు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఆంజనేయులు గారు అమీనా గారికి అందజేశారు. ఏదైనా మనం ఇంట్లో చేసుకునే కంటే 10 మందికి భోజనం పెట్టి కడుపు నిండితే సంతోషంగా ఉండిద్దని మా యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ సభ్యులు, ఏపీడబ్ల్యూఏ సభ్యులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆంజనేయులు గారు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరినీ పిలిచారు. మేమందరం వచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అందరం ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ రోజు షిరిడి సాయిబాబా మందిరం కోశాలకు అంబటి లలిత గారి వర్ధంతి సందర్భంగా
చిలకలూరిపేట ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, మరి మన ఆంజలి గారు, పేపర్ మీడియా వాళ్ళు అందరూ కలిసి ఏపీడబ్ల్యూ నంబరు మన మస్తాన్ అలీ గారు వీళ్ళంతా కలిసి గోశాలకి 2001 రూపాయి విరాళం ఆమె పేరు మీద 3,001 రూపాయి విరాళం ఇచ్చి ఉన్నారు. మరియు వారి కుటుంబ సభ్యులకు షిరిడి సాయినాథ్ ఆశీస్సులు, గోమాత ఆశీస్సులు చెందవలసిందిగా మరీ కోరుతున్నాం. సాయినాథ్ మహారాజ్ కి జై. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పట్టణంలో ఉన్న గోశాలలో గోసేవకులకు వస్త్రాల పంపిణీ, అనంతరం రాగన్నపాలెంలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు విద్యా సామాగ్రి, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీ దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ వచ్చిన మహిళలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం దగ్గర పూజ చేసుకుని జాకెట్ ముక్క, తాంబూల ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. పలువురు పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ పూసపాటి బాలాజీ సేవలు అభినందనీయమని, నిష్పక్షపాతంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిజాయితీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందువల్లే 14 సంవత్సరాలుగా అలుపెరగిన సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, దేశంలో పలువురు రాష్ట్రాల్లో కూడా అతని సేవా కార్యక్రమాలు సాగుతున్నాయని అతన్ని అభినందించారు. అనంతరం డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో గత 15 సంవత్సరాలుగా ప్రతి గురువారం అన్నదానంతో పాటు ఇతర ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, వాటి గుర్తింపు ఫలితంగానే ఇప్పటి వరకు 150 పైగా దేశ, విదేశీ, అంతర్జాతీయ సేవా పురస్కారాలు లభించాయని, డాక్టర్ రెడ్డితో పాటు యూనియన్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నారని తెలియజేశారు. ఇదంతా మేము నమ్మి పూజ చేస్తున్న శ్రీ దత్తసాయికి, మమ్మల్ని నమ్మి సేవా కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలకు అంకితమని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహిస్తామని, ట్రస్ట్ కు సహకరించే దాతలందరికీ ఆయురారోగ్య, భోగభాగ్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అరవపల్లి సత్యనారాయణ గుప్తా, సమాజ సలహాదారులు మధుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. वो बोल रहे सर आई पैसा ఏవీసీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.